హలో ఎవ్రీవన్, గమ్ బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తున్నారు కదా, అలా పడేయకుండా ఈ బాటిల్ ని మళ్ళీ మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న స్టిక్కర్ అయితే ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఒక్కొక్క సెంటీమీటర్ గ్యాప్ ఇస్తూ ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను. తర్వాత ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ ఇలా రౌండ్ గా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గీసుకున్న రౌండ్స్ అన్నిటిని కట్ చేసేసుకున్నాను. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ ని బాగా వెయిట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న రౌండ్స్ కి ఇలా హోల్ పెట్టేసుకోవాలి. ఒకటి అన్నిటికీ ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఉలన్ ని ఒక 2 లైన్లు తీసుకున్న రింగ్ కి ఈ విధంగా ఉలన్ ని ఫస్ట్ లాక్ చేసేసుకొని తర్వాత బ్యాంగిల్ కి థ్రెడ్ ఎలా చుట్టుకుంటామో అదే విధంగా కంప్లీట్ గా చుట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవడమే. అన్ని రింగ్స్ ని ఇలానే రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు నీడిల్ కి ఒక 4 లైన్లు దారం ఎక్కించేసుకొని చివరిన ముడి వేసేసుకొని నా దగ్గర ఉన్న పూసలు ఈ విధంగా ఎక్కించేసుకుంటున్నాను. నీడిల్లోకి ఫస్ట్ ఒక చిన్న పూస, తర్వాత ఇలా డ్రాప్ షేప్ లో ఉండే పూసను అయితే ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు చుట్టి పెట్టుకున్న ఉలన్ రింగ్స్ ఉన్నాయి కదా, తీసుకొని దానికి ఉన్న హోల్ లోంచి ఇలా నీడిల్ ని లాగేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఇంకొన్ని పూసలను అయితే ఈ థ్రెడ్ లోకి ఎక్కించేసుకుంటున్నాను. ఫైనల్ గా దీని లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక శారీని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి టిష్యూ శారీ. ఇప్పుడు మనం నీడిలోకి ఎక్కించుకున్నవన్నీ ఈ విధంగా శారీకి అయితే కుట్టేసుకోవాలి. ఒక 2-3 సార్లు కుట్టేసుకున్న తర్వాత ముడి వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లోనే మిగతావన్నీ కూడా కుట్టేసుకోవాలి గ్యాప్ ఇచ్చుకుంటూ. ఇలా శారీ పళ్ళుకి అయితే ఒక్కొక్కటిగా కుట్టేసుకున్నాను కంప్లీట్ గా. చూడండి అసలు ఎంత బాగున్నాయో. శారీ కుచ్చుల్ని బయట వేలు పెట్టి వేయించుకుంటారు, అలా కాకుండా ఇలా మనం కొంచెం ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా వేస్ట్ అనుకుని పడేసే బాటిల్ తో. శారీ కట్టుకున్న తర్వాత ఇవాళ హ్యాంగ్ అవుతూ ఉంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు అనమాట ఎక్కడ వేయించుకున్నారనేసి. నేను యూజ్ చేసిన పూసలు కానీ ఉలన్ కానీ లింక్స్ కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ఫైనల్లీ మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.